ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మహిళలు ఉన్నారో వారందరికీ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు కీలక ప్రకటన అయితే జారీ చేశారు. ఇక మహిళలందరికీ కూడా ఒకేసారి దాదాపుగా 18,000 రూపాయలు ఇచ్చేందుకు ఆయన ఆమోదం తెలపబోతున్నారు. ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ కూడా ఈ యొక్క పథకానికి ఎన్నికల్లో హామీ ఇవ్వటం జరిగింది. ఇక ఈ యొక్క పథకం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు మహిళలు ఉంటారో వారందరికీ కూడా ఈ పథకాన్ని వర్తింపచేయాలని నిర్ణయం తీసుకున్నారు. ఇటీవల జరిగినటువంటి కేబినెట్ మీటింగ్లో కూడా మహిళలకు ఈ యొక్క పథకాన్ని అమలు చేసేందుకు కేబినెట్ కూడా ఆమోదం తెలిపింది. ఇక కోట్ల రూపాయల బడ్జెట్ను కూడా కేటాయించడం జరిగింది. ఇక ఈ పథకం ద్వారా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఏ కులాలకు సంబంధించి మహిళలకు లబ్ధి చేకూరుతుంది, ఇంతకీ ఈ 18,000 రూపాయలు ఎవరికి ఇస్తారు, ఎవరికి ఇవ్వరు, ఈ పథకానికి ఎలా అప్లై చేసుకోవాలి ఏంటి అనే సమాచారాన్ని మీ అందరికీ కూడా ఈ వీడియోలో క్లారిటీగా తెలియజేస్తాను. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. వాళ్ళకి ఇన్ఫర్మేషన్ యూజ్ అవ్వచ్చు. అలాగే మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. దీనివల్ల రాష్ట్ర ప్రభుత్వం నుంచి, కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే కొత్త పథకాల గురించి నోటిఫికేషన్ ద్వారా మీకు తెలుస్తుంది. అలాగే ఒక చిన్న లైక్ చేయండి. చాలా కష్టపడి వీడియో చేస్తాం కదా, మీరు చేసే ఒక చిన్న లైక్ వల్ల మాకు చాలా ఎంకరేజింగ్గా ఉండి కొత్త అప్డేట్స్ అనేవి చెప్పగలుగుతాం. ఇక వివరాల్లోకి వెళ్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మహిళలు ఉన్నారో వారందరికీ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి అతి పెద్ద హామీ, అతి ముఖ్యమైనటువంటి పథకం మహిళలందరికీ కూడా ప్రతి నెల కూడా 1,500 రూపాయలు చొప్పున ఆడబిడ్డ నిధి కింద ఇస్తామని ఎన్నికల మేనిఫెస్టోలో అయితే హామీ ఇచ్చారు. ఇక ఈ 1,500 రూపాయల పథకాన్ని కాస్త ఈ 1,500 రూపాయలు లెక్క వేసుకుంటే సంవత్సరానికి 18,000 రూపాయలు అవుతుంది. ఇక ఈ 18,000 రూపాయలను ఒకేసారి మహిళలకు విడుదల చేయడానికి ఆయన ఏర్పాట్లు అయితే చేశారు. అంటే ఒకేసారి ప్రతి నెల 1,500 ఇస్తే మహిళలకు ఎందుకు ఉపయోగపడదు అంటే ప్రతి నెల 1,500 రూపాయల వల్ల వాళ్ళు ఈజీగా ఖర్చు పెట్టేయడం జరుగుతుంది. అదే ఒకేసారి 18,000 రూపాయలు ఇస్తే మహిళలందరికీ కూడా ఎంతగానో ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో సీఎం చంద్రబాబు నాయుడు గారు ఈ యొక్క పథకాన్ని అమలు చేయడానికి ఏర్పాట్లయితే చేస్తున్నారు. ఇక మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ కులాలకు సంబంధించి ఎవరైతే మనకు 18 నుంచి 59 సంవత్సరాలలోపు వయసు కలిగినటువంటి మహిళలు ఉన్నారో వారందరికీ కూడా ఒకేసారి ఈ 18,000 రూపాయలు విడుదల చేయడానికి ఆయన ఏర్పాట్లయితే చేశారు. ఇందులో భాగంగానే ఏంటంటే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే మహిళలందరూ కూడా ఈ యొక్క పథకాన్ని ఎప్పుడు అమలు చేస్తుంది మన రాష్ట్ర ప్రభుత్వం, ఇంకా ఈ పథకాన్ని ఎప్పటి నుంచి అప్లై చేసుకోవాలి, ఈ పథకాన్ని అప్లై చేసుకోవడానికి ఏమేం జిరాక్స్లు అంటే ప్రూఫ్స్ ఉండాలి అని కూడా అడగటం జరిగింది. ముఖ్యంగా చూసుకుంటే ఈ యొక్క పథకానికి మీరు దరఖాస్తు చేసుకోవాలంటే తప్పకుండా మీకు 18 నుంచి 59 సంవత్సరాల లోపు వయసు కలిగి ఉండాలి. ఇక 59 సంవత్సరాల లోపు వయసు ఉన్న వాళ్లకు ఈ పథకం అనేది వర్తిస్తుంది. తప్పకుండా రేషన్ కార్డు కలిగి ఉండాలి, ఆధార్ కార్డు కలిగి ఉండాలి, అలానే బ్యాంక్ అకౌంట్ అనేది తప్పనిసరిగా ఉండాలి. వీటితో పాటు క్యాస్ట్ సర్టిఫికేటు, ఇన్కమ్ సర్టిఫికేటు, ఈ 5 రకాల ప్రూఫ్స్ కూడా మీ దగ్గర ఖచ్చితంగా ఉండాలి. ఈ 5 రకాల ప్రూఫ్స్ అనేవి మీ దగ్గర ఉంటేనే మీకు ఈ యొక్క పథకం అనేది వర్తిస్తుంది. ఇక మొన్న జరిగినటువంటి కేబినెట్ మీటింగ్లో కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు ఈ యొక్క పథకం గురించి ఆయన చర్చించడం జరిగింది. మనకు మంత్రుల సమావేశంలో ఇక ఈ యొక్క పథకానికి సంబంధించి విధి విధానాలను రూపొందించే పనిలో ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే ఉంది. ఇక మన ఆంధ్రప్రదేశ్లో ఎంతమంది మహిళలు ఉన్నారు అంటే 18 సంవత్సరాల నుంచి 59 సంవత్సరాల లోపు ఉన్నటువంటి మహిళలు ఎంతమంది ఉన్నారు, ఇక ఈ యొక్క పథకానికి ఎంత డబ్బు అనేది అవసరం ఉంటుంది, ఎన్ని కోట్ల రూపాయలు కావాలనే విషయాన్ని ఏపీ ప్రభుత్వం అయితే మనకు అన్నీ కూడా రెడీ చేస్తుంది. ఇక మళ్ళీ కూడా మనకు సీఎం చంద్రబాబు నాయుడు గారి అధ్యక్షతన కేబినెట్ మీటింగ్ అయితే ఉంటుందని మీటింగ్లో నిర్ణయం తీసుకొని ఈ యొక్క పథకానికి ఎలా అప్లై చేసుకోవాలనే విషయాన్ని చర్చించి దీని ప్రకారం అయితే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ కూడా ఈ యొక్క పథకాన్ని అమలు చేయడానికి
ప్రభుత్వం అయితే సిద్ధమైంది. ఇక మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలకు కొన్ని డౌట్స్లు అయితే ఉన్నాయి. మేము పెన్షన్ తీసుకుంటున్నాము అంటే ఒంటరి మహిళల పెన్షన్ కానీ వితంతు పెన్షన్ కానీ తీసుకుంటున్నాము, మరి మాకు ఈ పథకం వర్తిస్తుందా వర్తించదా, అయితే ఆశా కార్యకర్తలు, ఆశా వర్కర్లు, అలానే అంగన్వాడీ వర్కర్లు గత ప్రభుత్వంలో చూసుకుంటే మాకు ఈ యొక్క పథకాలు అయితే ఇవ్వలేదు, మరి ఇప్పుడు మనకు కూటమి ప్రభుత్వంలో ఈ యొక్క పథకం వర్తిస్తుందా, పెన్షన్ తీసుకునే వాళ్ళకి ఇస్తారా ఇవ్వరా అనే డౌట్స్ చాలా మందికి అయితే ఉన్నాయన్నమాట. ఇక సీఎం చంద్రబాబు నాయుడు గారు చెప్పిన దాని ప్రకారం అయితే అందరికీ ఇస్తామన్నారు. అంటే మనకు ఎవరికీ కూడా ఇబ్బంది పెట్టకుండా గత ప్రభుత్వంలో ఉన్నటువంటి రూల్స్ అన్నీ కూడా తొలగించి తప్పకుండా అందరికీ కూడా మీకు ఈ యొక్క పథకం అనేది వర్తించే విధంగా కూడా చేస్తామని ఆయన ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చారు. ఇక అదే విధంగా కొనసాగిస్తాము, పాత ప్రభుత్వంలో ఉన్న రూల్స్ అన్నీ కూడా తీసివేసి ముఖ్యంగా రాష్ట్రంలో మహిళలు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుందనే ఉద్దేశంతో సీఎం చంద్రబాబు నాయుడు గారు ఈ యొక్క పథకాన్ని ప్రారంభించడానికి అంటే అమలు చేయడానికి అయితే సిద్ధమైపోయారు. ఇక మహిళలకు ఎటువంటి రూల్స్ ఉండవని, అర్హత ఉంటే చాలు, అంటే రేషన్ కార్డు, ఆధార్ కార్డు, బ్యాంక్ అకౌంటు, క్యాస్ట్ ఇన్కమ్ సర్టిఫికెట్స్, అలానే 18 నుంచి 59 సంవత్సరాల వయసు ఉంటే చాలు, అది కూడా పెళ్ళైన వాళ్ళకే ఇస్తారు, ఎందుకంటే పెళ్ళిగాని వాళ్ళకైతే ఇవ్వరని చెప్తున్నారు చాలా వరకు. అదనేది మనం చూడాలి, ఎక్కువ మంది అయితే పెళ్ళైన వాళ్ళకే ఇస్తా అంటున్నారు కాబట్టి. ఇక మీకు ఈ యొక్క పథకం వచ్చినట్లేనని కూడా రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్రకటించింది. ఇక ఈ పథకానికి సంబంధించి ఫిబ్రవరి మొదటి వారంలో అప్లై చేసుకోవడానికి అవకాశం కల్పిస్తామని, అయితే అందరి మహిళలు కూడా తప్పకుండా ఈ 5 రకాల ప్రూఫ్స్ అనేవి రెడీ చేసి పెట్టుకోండి. ఇక ప్రతి నెల కూడా 1500 రూపాయలు కాకుండా ఈ 1500 రూపాయల చొప్పున లెక్క చూసుకుంటే సంవత్సరానికి 18,000 రూపాయలు అవుతుంది. ఈ 18,000 రూపాయలను ఒకేసారి ఇవ్వడానికి ప్రభుత్వం అయితే సిద్ధమైపోయింది. త్వరలోనే ఈ పథకానికి సంబంధించి అంటే ఆడబిడ్డ నిధి అనే పథకానికి సంబంధించినటువంటి విధి విధానాలను రూపొందించి మహిళలకు ఈ యొక్క పథకాన్ని అమలు చేయడానికి ప్రభుత్వం అయితే సిద్ధంగా ఉందని, ఇక మహిళలంతా కూడా నేనైతే వీడియోలో చెప్పాను ఏమేం జిరాక్సులు కావాలని, ఆ జిరాక్సులన్నీ కూడా రెడీగా పెట్టుకొని సిద్ధంగా ఉండండి. మీకు ఈ యొక్క పథకం అనేది వర్తిస్తుందన్నమాట. కాబట్టి మహిళలందరూ కూడా త్వరలోనే ప్రతి నెల కూడా 1500 రూపాయల పథకం ద్వారా ఒకేసారి 18,000 రూపాయలు రానున్నట్లుగా కూడా మనకైతే అప్డేట్ తీసుకువచ్చింది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం. ఇది ఆడబిడ్డ నిధికి సంబంధించిన తాజా సమాచారం. ఈ వీడియో పట్ల ఎలాంటి డౌట్స్ ఉన్నా కమెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, రిప్లై ఇస్తాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. మరొక కొత్త అప్డేట్తో మీ ముందుంటాను.